దేవాపురం అనే చిన్నతీర గ్రామం బంగారు తీరాన్ని ఆనుకుని ఉంది. అక్కడ గ్రామస్తులు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. పిల్లలు ఒడ్డున ఆడుకుంటూ ఉంటారు. మత్స్యకారులు తమ పడవలను చేపల వేటకు సిద్ధం చేసుకుంటారు. కాని వారి శాంతమైన జీవితాల్లో ముప్పు ముంచుకొస్తుంది. గ్రామస్తులు భయంతో గుసగుసలాడుతున్నారు. క్రూరమైన సముద్ర దొంగలు సమీప గ్రామాలను దోచుకుంటూ చేపలు, సరఫరాలు, బంగారం అపహరిస్తున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి. గ్రామ పెద్దలు గుమికూడి ప్రజలను ఎలా రక్షించాలో చర్చిస్తున్నారు. గ్రామాన్ని వదిలి సాహసయాత్రకు వెళ్లిన ధైర్యవంతుడైన యోధుడు దేవర తిరిగి వస్తాడు. గ్రామస్తుల కళ్లలో భయాన్ని చూసి వారిని రక్షించేందుకు సంకల్పించుకుంటాడు. దేవర గ్రామస్తులను సమకూర్చి వారిని స్వీయరక్షణలో శిక్షణ ఇస్తాడు. సముద్ర ఒడ్డున చెక్కలతో బారికేడ్లు నిర్మిస్తారు. విలువైన వస్తువులను భద్రమైన ప్రదేశంలో దాచిపెడతారు. సూర్యాస్తమయానికి సముద్ర దొంగల నల్లని నీడలు కనిపిస్తాయి. కలవరిలో గ్రామస్తులు రెడీ అవుతారు. దొంగలు గర్జిస్తూ ఒడ్డుకు చేరుకుంటారు. చీకట్లో కత్తులు మెరుస్తాయి. దేవర వీరులాగా వారిని ఎదుర్కొంటాడు. దేవర దొంగలను ఒక ఇరుకు గల్లీలోకి ఆకర్షించి పెద్ద చేపల వలతో వారిని పట్టేస్తాడు. భయంకరమైన ముఖంతో సముద్ర దొంగల నాయకుడు ముందుకు వచ్చి దేవరను ద్వంద్వ యుద్ధానికి సవాలు విసురుతాడు. దేవర, దొంగల నాయకుడు కత్తులు దూసుకుంటూ పోరాడతారు. దేవర సముద్ర దొంగల నాయకుడిని ఓడించి అతడిని లొంగదీయించడు. గ్రామస్తులు హర్షధ్వానాలు చేస్తారు. దేవర క్రూరతకు బదులుగా దొంగలకు ఉపాధి కల్పించి మార్పు తేవాలని నిర్ణయిస్తాడు. దొంగల నాయకుడు మార్పుకు మొగ్గుచూపి గ్రామాన్ని కాపాడాలనే నిర్ణయించుకుంటాడు. దేవర గ్రామ రక్షణకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాడు. దేవర తీర ప్రాంతాన్ని రక్షిస్తూ గ్రామాన్ని శాంతియుతంగా చేస్తాడు.